హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం రాయలసీమ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడుతున్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా మరికొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కొంతమేర పెరుగుతాయి. అయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు పెరిగి దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ హైదరాబాద్తో సహా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కాదు. ఇక నెల్లూరు దక్షిణ ప్రాంతాలు, అదేవిధంగా ప్రకాశంలోని దక్షిణ ప్రాంతాల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. Thanks for watching this video.